పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన. రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో. రౌడీలు ఏడబెట్టాడో తుపాకులేనే, పోలీసులకే గుండెల్లో బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో. పోలీసులకు రక్షణ లేదు, పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు. దానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రివి. ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం. రాష్ట్రంలో అరాచకం వెళ్తూ ఉంది ఈరోజు. ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైనాయి. నువ్వు గంటన్నర మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది, యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది, రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది. అందుకే రేపు జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, నువ్వు ఎన్ని పంచినా, చీరలు వంచినా, సారెలు వంచినా, పైసలు వంచినా నడవది. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టి చీరలు వంచుతున్నాడు యూసఫ్ గూడల. అందులో రాసిన బ్రోచర్ల వెంకటేశ్వర కళ్యాణం, సాయంత్రం పూట అందరికీ చీరలు, దోతులు, బట్టలు పంచబడును. వట్టెప్పుడు ఎందుకో వంచపోతారు. యూసఫ్ గూడలో ఇయ్యాలే వంచుతారట పొద్దున్నే. అది మీరు చూసినో లేదో. మేము కూడా అందరికి పెట్టినాం, పోని పోయి అందరు పోయి తెచ్చుకోపోరని మేము కూడా చెప్పినాం జూబ్లీహిల్స్ వాళ్ళకి. పేదలకే కదా కనీసం దక్కంతి అని. 6ంటికి ఉందట కళ్యాణం. అయినాక చీరలు, దోతులు, కుడుకలు అన్ని వంచుతారట. యూసఫ్ కూడా ఎల్లుండి ఓట్లుంటే జూబ్లీహిల్స్లో ఎందుకో వంచబడతారు, సనత్ నగర్లో వంచారు, కూకట్పల్లిలో చేయరు ఎందుకో కళ్యాణం. నువ్వు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట వెనకటి కూడా అన్నాడట. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి కూలిపోయిందట. గట్లున్నది రేవంత్ తీరు. బాబు రేవంత్ గారు, నువ్వు తెలంగాణకు నీ పార్టీ, నీ పాలన ఏం చేయలేదు, ఏం చేయబోదు అని ఈ రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల్ల పంప్ హౌస్, ఏదుల్ల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. వరంగల్లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండ మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఇట్లా చదివితే చాలా ఉన్నాయి. 12 ప్రభుత్వ పాలిటెక్నిక్లు, 32 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, 32 ఎస్పీ కార్యాలయాలు, టీ హబ్బు, వి హబ్బు, టీ వర్క్స్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అమరవీరుల స్మారక చిహ్నము, 34 హైదరాబాద్లో మోడల్ గ్రేవ్ యార్డులు, 109 అర్బన్ పార్కులు, కాలోజీ భవన్, బంజారా భవన్, కొమరంభీం భవన్, అనిసిల్ గుర్బా భవన్. ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన. వెనకటికి ఎక్కడో ఒకటి తార్నాకలో కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కామినేని ఫ్లైఓవరు, కామినేని ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవరు, బాలానగర్ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవరు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవరు, మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవరు, శిల్పాలేట్ ఫ్లైఓవరు, చంద్రాయన్గుట్ట ఫ్లైఓవరు, బహదూర్పురా ఫ్లైఓవరు, ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవరు, షేక్పేట ఫ్లైఓవరు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, చట్నీస్ హోటల్ ఫ్లైఓవరు, అయ్యప్ప సొసైటీ అండర్ పాసు, చింతకుంట అండర్ పాసు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండర్ పాసు, ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్ పాసు, మైండ్ స్పేస్ జంక్షను అండర్ పాసు, ఖైత్లాపూర్ ఆర్ఓబి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి, తుకారాం గేట్ ఆర్ఓబి, ఉత్తమ్ నగర్ ఆర్యూబి, ఉప్పుగూడ ఆర్యూబి, లాలాపేట ఆర్ఓబి, మాల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబి, హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్, రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవరు, కొత్తగూడ ఫ్లైఓవరు, నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, ఆరాంగఢ్ ఫ్లైఓవరు,
ఇట్లా దాదాపు 43 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట్ట కట్టిండా? నువ్వు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతావు? ఈ ఫ్లైఓవర్లు, ఈ 43 ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు? ఎస్టీపీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు, 153 సబ్స్టేషన్లు. నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు కోతుండే. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ 153 సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో. ఇలా యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భూపాలపల్లి కేటీఐపిఎస్ ప్లాంటు, వరంగల్ ఐటీ టవరు, ఖమ్మం ఐటీ టవరు, నిజామాబాద్ ఐటీ టవరు, మహబూబ్ నగర్ ఐటీ టవరు, సిద్దిపేట ఐటీ టవరు, నల్గొండ ఐటీ టవరు, ఆదిలాబాద్ ఐటీ టవరు, 2600 రైతు భవనాలు, 12,000 నర్సరీలు, 19,000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1200 చెక్ డ్యామ్లు, కొమరంభీం మ్యూజియము, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జులు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటావు? నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా? రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా, ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా? ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా? నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు, ప్రతి అపార్ట్మెంటుకు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి. బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి. ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్. ప్రతి ఇంటికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్. నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే, నీ డీజీపీ చెప్పిండు. నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని. సిగ్గుతో తలదించుకోను, క్షమాపణ చెప్పు. హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నోరుందని గాయి చేయడం కాదు, నిజాయితీగా ఏం చేసినావో 2 ఏళ్లలో చెప్పి ఓట్లు అడుగు. 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు. మేం కట్టిన బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్ల జీతాలు లేవు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగుతావు? ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా, మంత్రం మాయ చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు. అర్రాస్ పాట వాడినావు. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 4,000 పింఛని 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. మహాలక్ష్మి 2,500 ఇస్తా. వికలాంగులకు 6,000 ఇస్తా. రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా. అన్ని పంటలకు బోనస్ ఇస్తా. అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యక ఎల్లెలకల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి, క్షమాపణ చెప్పాల్సింది పోయి, నోరుంది కదా అని గాయపెడుతున్నావు. బట్ ప్రజలకు అన్నీ అర్థమైనాయి. డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. మేమందరం అడుగుతున్నది కేసీఆర్ డైరెక్షనే కదా. ఇవాళ జూబ్లీ హిల్స్లో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం పనిచేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇనాగ్రేషన్ చేసినాడే పోయింది కేసీఆర్. మళ్ళీ పోలే. నువ్వే రోజు కూర్చుంటున్నావాడా? కేసీఆర్ ఒక్కసారి పోయిండా? ఇనాగ్రేషన్ చేసినాడు పోయిండంటే మళ్ళీ పోలే. నువ్వు మాత్రం రోజు పోయి కూర్చుంటున్నావు. అది నీకే వర్తిస్తుంది. నువ్వు చేసింది ఏంది, అడుక్కున్నది ఏందో చెప్పరాదే. మా సుధీరన్నం బిలువ వస్తాడు, ఏడ అడుక్కున్నామో చెప్తాం. నువ్వు చేసింది ఏంది, అడుక్కున్నది. ఇంకా నాలల పుడిక తీయే చేత కాదు నీకు. ప్రతిసారి ఎండాకాలంలో నాలల పుడిక తీస్తారు. సో దట్ వర్షాకాలంలో వచ్చే వరద నీరు నాలలో ఫ్రీగా ఫ్లో కావాలి. గజ్జేక మొత్తం వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది నీ చేతకాంతనం వల్ల. నీ మున్సిపల్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్. మిత్రమా, కాగితం 4 గీరడానికి పనికిరాని కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి, అదేదో ఫ్లైఓవర్ కడుతున్నా అని. నువ్వు ఏం చెప్పినావు? 6,000 డబుల్ బెడ్రూమ్లు కంటోన్మెంట్లో కడతాను. పోదాంపా, ఒక్క ఇల్లు కట్టినావా కంటోన్మెంట్లో, ఏడగట్టినావో చూపి. 25 కోట్లతో స్టేడియం కడతా అన్నావు. ఏడగట్టినావో చెప్పు, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. ఏడగట్టినావో కంటోన్మెంట్లో స్టేడియం చూపి నాకు.
అవేంది మిలిటరీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పిస్తా అన్నావు. ఎవరికైనా ఒకరికి పట్టా ఇస్తే ఏ ఇంటికి ఇప్పించినావో చెప్పు, పోయి చూద్దాంపా. ఒక్కటి చేయలేను. ఉత్తగో జీవో ఆ ఫ్లైఓవర్కు 4 గీరితే పనికిరాని జీవో. అది ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిండు మీకు గుర్తుందా? పార్లమెంట్ ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టిండు. మార్చి 2024లో కొట్టిండు. ఇప్పుడు మనం ఉన్నది నవంబర్ 2025. 17 నెలలు 18 నెలలు అయింది. 18 నెలల్లో ఏనన్నా ఒక ఇటుక పెట్టినావా? 4 గీరితే పనికిరాని కాగితం తప్ప 18 నెలల కింద నువ్వు శంకుస్థాపన చేసినావు. దీనికి జూబ్లీ బస్టాండ్కి ఎదురుగా ఆ శిలాఫలకం నిన్ను ఎక్కిరిస్తుంది. 18 నెలల కింద నువ్వు కొబ్బరికాయ కొట్టిన శిలాఫలకం రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా అని నిన్ను ఎక్కిరిస్తుంది. 18 నెలల్లో తట్టెడు మట్టి తీయలే, ఒక ఇటుక పెట్టలే, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.